సభలో మాట్లాడినప్పుడు అల్లుడు సీతారామరాజు వారసులు మన వారసులం కాదు, మన కోసం అభినందిస్తాం, అవునా కాదా? ప్రతి ఒక్కరు మనవారు అల్లూరి గారి వారసులం కాదు. అల్లూరి గారు మన పక్షాన నిల్చున్నారు కాబట్టి మనము అల్లూరి గారిని అభినందిస్తాము. మనము అతను చేసినటువంటి ఒక ఫైట్ని మనము కొనియాడుతాం, అంతే తప్ప మనం అల్లూరి వారసులము కాదు. కాబట్టి ఏదైనా కూడా మీ వెంట నేను కూడా ఉంటానని ఈరోజు మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయము మరి ఇక్కడ చెప్పవచ్చో లేదో తెలియదు, కానీ రేపు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొంతమంది ఏదైతే మన ఆదివాసుల కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహావిష్కరణలు ఉన్నాయి. అదేవిధంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు అందరూ కూడా మీరందరూ కూడా పేరు పేరున మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా హాజరవ్వండి. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్ ఇలాంటి ఏదైనా మన జాతిలో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు దాదాపుగా 40 లక్షలు అనుకుంటా, 35-40 లక్షల వరకు ఖర్చు చేసి ఒక గిరిజన భవన్ మన జాతికి అంకితం చేస్తూ రేపు ప్రారంభోత్సవం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ఆదివాసీ. చైర్పర్సన్ మేడం గారికి ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం మళ్ళీ మీకు చెప్పాల్సి ఉంటుంది. అయితే సూచన ఏంటంటే